దేవుని స్తోత్రము. ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనము యవనస్తుల కూడిక, సంఘ ప్రార్థన, తిరిగి ఆరాధన కూడా కలిగి ఉంటున్నాం. దయచేసి మీరందరూ కూడా పాటలు సంఖ్య చెప్పబడినప్పుడు పాట తెరిచి పాడవలసిందిగా కోరుచున్నాం. బైబిల్ వాక్యం రెఫరెన్స్ చెప్పినప్పుడు తీసి చదువు ద్వారా మరి మీరు కూడా దాన్ని సంపూర్ణంగా ఆనందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత మీరు మాత్రమే దీన్ని వినకుండా మీ యొక్క ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు, మీ యొక్క శ్రేయాభిలాషులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వాక్యం వినున్నట్లుగా వారిని మీరు ప్రేరేపించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటారు. అయితే ఈ రీతిగా ఈ పరిచర్యలు కొనసాగటకు దయచేసి మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు చిత్తమైతే ఈ యొక్క మాసం అంతా కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, భూమిని ఆకాశం ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పలుకు తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షణ నామమున హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభావ మరి యవనస్తుల కూడిగా చేరవచ్చుండగా మీ సహాయం కోరుకుంటున్నాం. మా యొక్క యవన బిడ్డలందరినీ మీరే కాపాడండి, భద్రపరచండి, ప్రతి విధమైన కీడపాయని తప్పించండి. పరిశుద్ధుడైన తండ్రి, అమూల్యమైన జీవితంలో మీ కొరకు అర్పించుకొని నమ్మకంగా జీవించడానికి మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. కలుసులో మా కొరకే మీరు మీ ప్రియకుమారుని అప్పగించడం ద్వారా మా కలిగించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మరణంలో నుండి, మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా మా కలిగేసిన జీవంతో కూడిన నిరీక్షను బట్టి వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభులో మీరు మమ్మల్ని క్షమించి కడిగి శుద్ధీకరించి మీ రాజ్య వారసులుగా చేసిన మీ ప్రేమంతటిని బట్టి వందనము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభా కేవలం నరకమునకు నాశనకు వెలిసిన నన్ను మమ్మలను వెదికి రక్షించిన ప్రేమకే వందనము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. పాడే పాటల్లో మీరు సాయం చేయండి. ప్రభా వాక్యం ఇచ్చి దాసుని మీరు బలపరిచి ప్రోత్సాహపరచవలసిందిగా, కృంగిన వారిని లేవనెత్తవలసిందిగా కోరుచున్నాం. దుఃఖంలో నాని ఓదార్చండి ప్రభా. మరి ఎటు తోచని స్థితిలో ఉన్న వారికి మీ యొక్క మార్గం తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా దారుని తప్ప ఎవరు తండ్రి దగ్గర రాలేడని సెలవిచ్చారు. నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గం తెలియజేస్తానని ప్రభా మీరు ఇచ్చిన సెలవిచ్చిన మాటను బట్టి 32వ కీర్తన 8వ వచనాన్ని బట్టి నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మా యవన బిడ్డలను మీరే కాపాడి భద్రపరిచి మీ రాజ్య కొరకై సిద్ధపరచవలసిందిగా కోర్చు వందనము స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా కోర్చు. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున మా యొక్క సమయంతో లాభదాయకంగా చేయవలసిందిగా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకొంచు అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. తెలుగు పాటల పుస్తకంలో 22వ పాట, యవనస్తుల పాటల పుస్తకంలో 22వ పాట, స్తుతులకు పాత్రులకు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రున్నావు, స్తుతులకు పాత్రున్నావు. Viva
తెలుగు పాటల పుస్తకంలో 26వ పాట, జయమని పాడు జయమని పాడు ప్రభు యేసునికి. ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాన రక్షకుడాయని, మహాదేవుండు విశ్వవిధాన రక్షకుడాయని, ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే
ఓకే 84 ఇంగ్లీష్ పాట పుస్తకం. ఐ గేవ్ మై లైఫ్ ఉంటుంది. Psalm number 149 from English Psalm. Seek ye first the kingdom of God. Seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. Hallelujah, hallelujah, ask and it shall be given unto you. Seek and ye shall find. Knock and the door shall be opened unto you. Hallelujah, hallelujah, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Hallelujah, hallelujah, Psalm number 81 from English Psalm. Would you be free from the burden of sin?
to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. No turning back, no turning back. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back, no turning back. No turning back, no turning back. Before me, Satan behind me. Jesus before me, Satan behind me. Jesus before me, Satan behind me. No turning back, no turning back. No turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back. No turning back, no turning back. తెలుగు పాటల పుస్తకంలో 153 ఈశు తూ హై మహాన్ మేరే లియే తూ హై మహాన్. ईशु तो है महान, मेरे लिए तो है महान. ईशु तो है महान,
సో ఈరోజు యూత్ మీటింగ్ కొరకై ఏ వాక్యం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూత్ దాని గురించి నా కాన్సన్ట్రేషన్ లేకపోతే నా అటెన్షన్ ని డ్రైవ్ చేశాడు. సో జాన్స్ గాస్పుల్ చాప్టర్ 15, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 15 వర్స్ 5, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. దయచేసి మీరు ఎక్కడున్నా మీ బైబిల్ తీసి నాతో కలిపి, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారని బెడ్ మీద పడుకోవటం, సోఫా మీద పడుకొని ఉండటం, కాళ్ళు జాపుకొని ఉండటం అది అంత మంచిగా అనిపించదు. దేవుని వాక్యాన్ని మందిరంలో ఎలా వింటామో లేదా మీ కుటుంబ ప్రార్థనలో ఎలా వింటారో అలాగే వింటే అది మనకు మంచిది. సో డోంట్ బీ నెగ్లిజెంట్. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు లేరు కదా, వీడియో ఆఫ్ ఉంది కదా అనుకోవద్దండి. బికాస్ వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. కాబట్టి దయచేసి ఎక్కడున్నా బైబిల్ తీయండి. ఒకవేళ ఎవరైనా సిస్టర్స్ ఉంటే వాళ్ళు తలల మీద ముసుగు కూడా వేసుకోండి. బికాస్ ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ సిస్టర్స్ ఆల్సో. ఒకవేళ అలా ఉంటే వాళ్ళు కూడా ముసుగు వేసుకోండి. తర్వాత జాన్ 15:5 అందరం కలిసి చదువుదాం. ద్రాక్ష వల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. బహుగా ఫలించును అనే మాటను దేవుని చిత్తం అయితే ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఫలించునే దాని మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయాన్ని పేరుట ఆగిపోకున్నట్లు నన్ను పవిత్రపరచు. నన్ను నీ రక్తము చేత కడుగుము, శుద్ధీకరించు. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచు. ప్రభువా, పరలోకపు సింహాసనం నుండి, కెరూబుల మధ్య నుండి నీ స్వరమును మాకు వినిపింపవచ్చు. ఎవ్వరము కూడా అనాలోచనగా కూర్చోకుండా మాకు సహాయం చేయండి. కొన్ని నిమిషాలు ప్రభువా నీ వాక్యం పైన మేము గమనం ఉంచడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనొచ్చు. చదివిన లేఖన భాగమును మా కొరకై దీవించి పంచిపెట్టుమని యేసు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో బహుగా ఫలించుట అనేటువంటి మాటను చూస్తున్నాం. బహుగా ఫలించుట. చూడండి, యవనస్తులైన వారికి ఫలించుట అనేటువంటిది చాలా ఇష్టం. అంటే బీయింగ్ బ్లెస్డ్, ఆశీర్వదించబడట, లేకపోతే సక్సెస్ ని చేరుకోవడము, తర్వాత విక్టరీని కలిగి ఉండడము, తర్వాత ఫలించటము, ఇట్లాంటివన్నీ పాజిటివ్ థింగ్స్ అన్ని యవనస్తులకి, చాలా యవనస్తులకే కాదు ఎవరికైనా చాలా ఇష్టమైనటువంటి సంగతి కదా. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు 16వ వచనంలో, జాన్ 15:16 మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచుటకు ఏర్పరచుకొని నియమించాను అంటున్నాడు. కాబట్టి మనకు ఫలించటం ఇష్టం. ప్రభువు కూడా మనల్ని ఏర్పరచుకున్నది ఫలించటానికే అంటున్నాడు. చూడండి, ప్రభు ఒకవైపు నుంచి మన నుంచి అదే కోరుతున్నాడు, మనము కూడా అదే కోరుతున్నాం కదా. ఇప్పుడు ఇద్దరము ఒకే గురి, వి వాంటెడ్ టు బి ఫ్రూట్ఫుల్ అనేది. మనము పరీక్షలు రాస్తే పాస్ అవ్వాలని, తర్వాత సక్సెస్ఫుల్ గా జాబ్స్ లో సెటిల్ అవ్వాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, ఇలాంటివన్నీ వీఆర్ హ్యావింగ్ మెనీ డిజైర్స్. దేవుడు అదే కోరుతున్నాడు. అయితే హౌ మచ్ ఆర్ వి ఫ్రూట్ఫుల్ అనేది ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఫలించడం కోరినప్పుడు, మనము ఫలించాలని కోరుతున్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ బీన్ ఫ్రూట్ఫుల్ కదా.
మనం ఖచ్చితంగా ఫలించుతూ ఉండాల్సింది. అయితే హౌ ఫ్రూట్ఫుల్ ఆర్ వి? ఎంత సక్సెస్ రేట్ ఎంత మనది? యావరేజ్ గా తీసుకుంటే నార్మల్ 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకుందాం. పేపర్లలో టాప్ 100 ర్యాంక్స్, టాప్ 1000 ర్యాంక్స్ ఇస్తే బైబిల్లో ఉన్న పేరు ఒకటి కనపడదేమో కదా. బైబిల్లో ఉన్నటువంటి పేరు ఆ 1000 మెంబర్స్ లో ఒక్కటి కూడా కనపడదు. జాన్ అని గాని, సాలమన్ అని గాని. జాన్ ఎవరైనా ఉంటే బాధపడకండి, అమ్మో 2 ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సో మిమ్మల్ని అనటం లేదు. బైబిల్లో అబ్రహాం గాని లేకపోతే ఇట్లాంటివి పేర్లు మనము సక్సెస్ రేట్లు ఎక్కడా చూడం. ఎందుకని అంటే దానికి కొన్ని కారణాలు బహుశా మనం బైబిల్లో నుంచి చూసి ఒకవేళ వాటి ప్రకారం చేస్తే మన జీవితంలో మనము ఖచ్చితంగా వి క్యాన్ బి ఫ్రూట్ఫుల్, మనము ఫలమును పొందగలం, చూడగలం అనేటువంటిది బైబిల్లో నుంచి కొన్ని సంగతులు చూస్తాం. ఎలా మనం ఫలించగలము? హౌ క్యాన్ వి బి ఫ్రూట్ఫుల్? ఎట్లా మనం ఫలించగలుగుతాము? సో ఫస్ట్ థింగ్, రోమా పత్రిక 6వ అధ్యాయం. రోమా పత్రిక 6వ అధ్యాయం, లేకపోతే విల్ టేక్ ఫ్రమ్ జాన్స్ గాస్పుల్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 12 వర్స్ 24. జాన్ 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును. అబండెన్స్ ఇన్ ఫ్రూట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రూట్, కేవలము ఫలము కాదు, నార్మల్ ఫలము కాదు, విస్తారముగా ఫలించుతాం. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే జాన్ 12:24 we are seeing చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు అంటే వాట్ డస్ ఇట్ మీన్? మొట్టమొదటిది డయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దేని కొరకు చనిపోవాలి అంటే పాపము కొరకు చనిపోవాలి. సో పాపం ఉన్నంత వరకు మనము ఫలించలేం. సో ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ డయింగ్ ఫర్ సిన్స్, డయింగ్ ఫర్ ఓల్డ్ లైఫ్. అదే రోమన్స్ 6:20 ఏమనుంది? రోమన్స్ 6:23లో 6:22లో పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. సో హ్యావింగ్ హోలీనెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫ్రూట్. పరిశుద్ధత అంటే ఏంటి? పాపము లేకుండా ఉండటమే పరిశుద్ధత. కాబట్టి జాన్ 12:24 ప్రకారం మనము పాపమునకు చనిపోవాలి, మన పాత జీవితమునకు చనిపోవాలి. మనలో బహుశా ఇక్కడ 11 మంది జాయిన్ అయ్యారు ఈ జూమ్ మీటింగ్ లో. బహుశా మనము అందరం చెప్పవచ్చు ఏమని, రక్షణ పొందావా అంటే రక్షణ పొందాము. తర్వాత బాప్తిసం తీసుకున్నావా? ఎస్, బాప్తిసం తీసుకున్నాను. అయితే ఈ చనిపోయేటువంటి అనుభవంలోకి వచ్చామా అంటే బహుశా మనలో నాతో సహా అందరం ఒక అడుగు వెనక వేస్తాం. డయింగ్ ఫర్ ఓల్డ్ లైఫ్, పాత జీవితానికి చనిపోవటం అనేటువంటిది లేకపోతే మనం ఫలించలేం. ఆ పాత జీవితానికి చనిపోతూ ఉంటేనే మనము దినదినము ఫలించగలుగుతాం. కాబట్టి ఏంటి పాత జీవితమునకు చనిపోవడం అంటే, there is every possibility that we can still continue in sin. రక్షణ పొందినంత మాత్రమున మనకు సరిపోదు. స్టిల్ అవర్ బాడీ ఈజ్ వెరీ వీక్. మన శరీరము చాలా బలహీనమైనది. ఈ లోకములో మనం బ్రతికున్నంత వరకు కూడా మనము ఎలా ఉంటామంటే లోకములోనికి, పాపములోనికి ఇడవబడుతూ ఉంటాం. రక్షణ పొందిన తర్వాత we cannot say, బిల్లీ గ్రహాం గారు ఒక మాట అంటారు, who said Christian life is so easy life అని అంటాడు. క్రైస్తవ జీవితము చాలా సులభమైన జీవితం అని ఎవరన్నారు అని అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ లైఫ్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ బ్యాటిల్ విత్ సేటన్, విత్ వరల్డ్, లోకముతో, సాతానుతో,
మన శరీరముతో కూడా. కాబట్టి we have to die for all these things. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయంలోనే ఇది రక్షించబడిన వాళ్లకు చాలా మంచి పత్రిక రోమాపత్రిక. ఎవరన్నా కొత్తగా రక్షించబడిన వాళ్ళు ఉంటే ప్రతి దినము మీరు రోమాపత్రిక చదవండి. విజయవంతమైన టెంప్టేషన్ ని జయించగలిగినటువంటి జీవితమును ఎట్లా జీవించాలో మీకు ఇక్కడ నుంచి చాలా సంగతులు నేర్చుకోవచ్చు. చూడండి, రోమన్స్ 6:11. అటువలే మీరును 10 నుంచి చదువుతాను. రోమన్స్ 6:10. ఎలైనగా ఆయన చనిపోటు చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. కాబట్టి మనము దేని విషయమై చచ్చిపోయిన వారముగా ఉండాలి అంటే పాపము విషయంలో చచ్చిన వారముగా ఉండాలి. అంటే స్టిల్ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ us టు డూ సిన్. పాపము చేయటానికి ప్రతి వీలు ఉంది. చూడండి, మనం నిద్ర లేచిన పడక దిగిన అప్పటి నుండి మళ్ళీ పడకెక్కేంత వరకు బయట అడుగు పెడితే పాపము, మన తలంపులు పాపం, మనం చూసేది పాపము, బయటకు వెళ్తే స్నేహితులు మాట్లాడితే వినేది పాపము. ఎంత వీఆర్ సరౌండెడ్ బై సిన్. మనం పాపము చేత చుట్టబడ్డాం లేదా ఆవరించబడ్డాం. చేయాలి మనం పాపం విషయంలో, పాత విషయములలో, పాత జీవితానికి అన్నట్లుగా ఉండాలి. ఉదాహరణకి మనము బైక్ మీద దారిలో వెళ్తున్నాం అనుకోండి. దారిలో వెళ్తున్నప్పుడు మన దగ్గర లైసెన్స్ లేదు, లేకపోతే ఆర్సీ లేదు, ఏమీ లేవు, ఇన్సూరెన్స్ లేదు. వెళ్తున్నాం, పోలీసుడు పట్టుకున్నాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ లేకుండా బైక్ తీయటమే తప్పు కదా. ఇప్పుడు వెళ్తున్నాం దారిలో, పోలీసుడు పట్టుకున్నాడు. పోలీసుడు పట్టుకోగానే మన జ్ఞాపకం వచ్చే మొదటి సంగతి ఏంటి? ఎట్లా విడిపించబడనిదో చేతిలో నుంచి అని ఆలోచిస్తాను. సో వాళ్ళు ఫైన్ రాస్తే బహుశా అది ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్ ప్రకారం ఏ 1000 రూపీస్ 2000 రూపీస్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఫస్ట్ పాకెట్స్ అన్ని తడుముతాం కదా. పై పాకెట్లు ఎంత ఉంది, కింద పాకెట్లు ఎంత ఉంది చూసి, ఒకవేళ 500 ఉంటే పెడతామా? 100 తీసి వాని చేతిలో పెడతాం. ఇంకా ఏమైనా ఉంటే తీయ అంటాడు. లేదు సార్ ఇంతే అని అబద్ధం కూడా చెప్తాం. సో అపవిషయమే చచ్చిపోయినట్లా. లేదా మనం ఎగ్జామ్కి వెళ్ళాము, అది నీకు కష్టమైన ఎగ్జామ్, నువ్వు రక్షణ భోజనం తీసుకున్నావు, అయితే నువ్వు సరిగ్గా చదవలేదు. సో నువ్వు ఎగ్జామ్ లో కూర్చున్నావు. ఎగ్జామ్ లో కూర్చున్న తర్వాత పేపర్ ఏమో నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చున్న తర్వాత అనుకోని రీతిగా ఆ ఇన్విజిలేటర్ చాలా లిబరల్ గా ఉన్నాడు అనుకోండి. మీరు ఎవరైనా పోయి మీకు గైడ్ పండి రాసుకోపోండి అన్నాడు అనుకో, ఏమనుకుంటాం? దేవుడు ఎంత బాగా సహాయం చేశాడు, నా ప్రాణాడు అనుకొని పోయి రాసుకోవచ్చా? పాపం విషయంలో చచ్చిపోయినట్లేనా? ఇట్ ఈస్ లైక్ యు ఆర్ రెస్పాండింగ్ టు సిన్ అనే అర్థం. నీ దగ్గరికి శోధనలు వస్తున్నప్పుడు ఇట్స్ లైక్ యు ఆర్ రెస్పాండింగ్, అంటే నువ్వు బ్రతుకుతున్నట్లు పాపం చేయటానికి. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు లేస్తున్నా చచ్చినట్లు కాదు. నో, ఇది నేను చెయ్యను, దీనికి నేను చచ్చిపోయాను అనుకున్నప్పుడే నీవు పాపం విషయం ఉన్నట్లు. జీవించడం చూడగా ఎట్లా జీవించాలంటున్నాడు అంటే దేవుని విషయం జీవించాలంట. మనం బ్రతికేదంతా కూడా దేవుని విషయం. మనం క్వైట్ ఆపోజిట్ గా చేస్తున్నామేమో. బహుశా బ్రతకటమేమో పాపం కొరకు, పాపం చేయటానికి కొరకు బ్రతుకుతున్నాం. దినదినము మనము గడమంటే బై డూయింగ్ సిన్స్ వీఆర్ కంటిన్యూయింగ్ ఏమో. చచ్చిపోవడం ఏమో దేవుని విషయంలో చచ్చిపోయాం, వాక్యానికి చచ్చిపోయాం, మందిరానికి చచ్చిపోయాం, దేవుని పరిచర్యకి చచ్చిపోయాం, ఇట్లాంటి వాటికి చచ్చిపోయాం. సో ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ దట్ వీఆర్ బిహేవింగ్. మనం ప్రవర్తించేది మన యొక్క సంగతుల బహుశా ఇట్ ఈస్ రివర్స్. అందుకే మన జీవితంలో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫ్రూట్. ప్రభు ఏమో బహుగా ఫలించాలని మనల్ని కోరుతా ఉంటే మనమేమో వీఆర్ ది అదర్ వే రౌండ్.
ఎందుకు మనము ఎక్కడ చూసినా ఓటమి, పరీక్షలు రాస్తే నష్టమే, వచ్చేవన్నీ కూడా సామాన్యమే. బహుశా 35 మార్కులు రావటానికి తలక్రిందులు అవుతున్నా. కొన్నిసార్లు 35 మార్కులు రాక 33 మార్కులు కొంతమంది చతికిల పడిపోతారు. కొంతమంది కష్టపడి చదివినా కూడా సెకండ్ క్లాస్ లోనే పాస్ అవుతారు. కొంతమంది ఎంతో కష్టపడి చదివితే 60 మార్కులు కష్టపడి తెచ్చుకుంటారు. మనకు వాక్యమంతా తెలుసు, దేవుని వాక్యము తెలుసు, ప్రత్యక్షత తెలుసు, దేవుని మందిరము తెలుసు. బట్ పాపం విషయంలో హౌ టు డీల్ విత్ సిన్, వి ఆర్ డీలింగ్ విత్ సిన్ లైక్ దట్. పాపం విషయంలో ఎట్లా మనం ప్రతిస్పందించాలో, ఎట్లా మనం వ్యవహరించాలో అట్లా వి ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ ఇట్. చూడండి, ఈ శరీరము టెంప్టేషన్స్ రాకుండా ఉంటే సరిపోతుంది కదన్నా. టెంప్టేషన్స్ రాకుండా ఉంటే బాగుంటుంది కదా. యేసు ప్రభు శోధనలు అనేవి విడిచిపెట్టినవి కావు కదా. యేసు ప్రభు దగ్గరికే శోధకుడు వచ్చాడు. సాతానుడు యేసు ప్రభును కూడా విడిచిపెట్టలేదు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు? 3 రకాల శోధనలు రాకుండా ఉండవు. అయితే ఆ శోధనలు మన దగ్గరికి రావటం తప్పు కాదు. ఆ శోధనలు వచ్చినప్పుడు we should be able to resist. వాటిని మనము అక్కడతో ఆపివేయాలి. అంతేగాని ఇఫ్ వి కన్జ్యూమ్ ఇట్, మనం దాన్ని కనుక తీసుకొని స్వీకరించామనుకో, దాట్ బికమ్స్ ఎ సిన్. సో టెంప్టేషన్ ఇస్ నాట్ సిన్, బట్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఇస్ సిన్. శోధనలు రావటం తప్పు కాదు, లేదా పాపము కాదు, కానీ శోధపోవటం అంటే ఆ శోధన వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాను కదా, ఇప్పుడు మీ ఇన్విజిలేటర్ నువ్వు రాసేసేయి, గైడ్ తీసుకొని రాసేయి అన్నాడు అనుకో, వెంటనే నువ్వు దంగిపోయి పోలేదు ఒక్కసారి రాసేస్తాను అని రాజీ పడిపోయి గైడ్ తెచ్చుకొని కూర్చొని రాసేయటము అది పాపం. సో ఇట్లాంటి వాటికి మనము చచ్చిన వారముగా ఉండాలి. మనం బ్రతికిన వారముగా ఉండకూడదు అట్లాంటి వాటికి. నో, ఐ కెనాట్ డూ దిస్. యోసేపు ఎట్లన్నాడు? పాపము చేయటానికి మంచి వయస్సు. ఆయనకు ఎట్లాంటి శోధన అంటే ఒక యవనస్తునికి రాకూడని, అలాంటి శోధన వచ్చినప్పుడు యోసేపు వేసుకున్న ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ గాడ్ అన్నాడు. నేను ఎట్లు దేవునికి విరోధముగా పాపము చేసి, ఇచ్చి దుష్కార్యము చేసి యెహోవాకు విరోధముగా పాపం కొందును, నేను ఎట్లా చేస్తాను? హౌ కెన్ ఐ డూ దిస్ అని మనం కూడా అనాలి. అయితే లోకం ఏమంటుందంటే లివ్ బౌండరీస్ అని అంటుంది. ఒకడు ఫ్రెంచ్ ఫిలాసఫర్ మిషెల్ ఫ్యూలో, ఆయన పేరు మిషెల్ ఫ్యూలో, ఆయన పేరు ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఆయన కొత్త ఫ్రేజ్ స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ ఫ్రేజ్ అంటే లివ్ వితౌట్ బౌండరీస్. హద్దులు లేక యూ కెన్ లివ్ అంట. హద్దులు లేకుండా జీవించిన కారణాన్ని బట్టే ఈనాడు రకరకాల వ్యాధులు, రకరకాల కోలుకోలేనటువంటి సమస్యలు. తర్వాత ఆ ఫ్రేజ్ తయారు చేసినటువంటి ఆయన వచ్చి చచ్చిపోయాడు. కాబట్టి we cannot yield to temptation. శోధనకు మనము లొంగిపోకూడదు. శరీరము తీసుకొని వచ్చేటువంటి ప్రలోభాలకు మనము లొంగిపోకూడదు. we have to resist. అన్నా ఎట్లా మళ్ళీ హౌ టు డీల్ విత్ ఎట్లా? నాకు ఆశ అయితే ఉంది, మంచి చేయాలని ఉంది, పాపము చేయకుండా ఉండాలనే ఉంది. హౌ టు డీల్ విత్ ఇట్? ఎట్లా చేయాలి? ఏం చేయొద్దు. పాపమును ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా శోధనను ఎదుర్కోవాలంటే హెబ్రీ పత్రిక, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్ గవర్నెన్స్. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. మీరందరూ వింటున్నారని అనుకుంటున్నా. పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 1 వర్స్ 9, 9వ వచనం. హెబ్రీ 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. చాలు, టైంను సేవ్ చేయడానికి కేవలం చదువుదా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. సో హౌ టు రెసిస్ట్ సిన్? ఎట్లా మనం పాపమును
వేసుకో. ఎట్లా టెంప్టేషన్ ని మనం జయించగలగాలి అంటే లవ్ రైచియస్నెస్. అర్థమవుతుందా? నువ్వు ప్రేమిస్తే చాలు, దుర్నీతిని ఆటోమేటిక్ గా ద్వేషిస్తావు. నువ్వు దుర్నీతితో నువ్వు వ్యవహరించద్దు, దుర్నీతి చేయకుండా ఉండే ప్రయత్నాలు ఏం చేయొద్దు నువ్వు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీతిని ప్రేమించు. నీతిని ప్రేమించడం అంటే ఏంటి? నీతిని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం, దేవుని వాక్యమును ప్రేమించడం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యానికి విధేయత చూపించడం, దేవుని మందిరమును ప్రేమించడం, దేవుని ప్రజలను ఇది నీతిని ప్రేమించడం. ఇవి చేస్తే చాలు, ఆటోమేటికలీ నీ అన్రైచియస్ ని నువ్వు ఆటోమేటికలీ యూ విల్ హేట్ ఇట్, ద్వేషిస్తావు. సో ఇట్ ఈస్ నాట్ యూ. కొంతమంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటారు. న్యూ రెజల్యూషన్స్ ఏమని? ఈ సంవత్సరం నుంచి నేను సిగరెట్ తాగను. యు ఆర్ డీలింగ్ విత్ అన్రైచియస్నెస్, యు ఆర్ టేకింగ్ సమ్ డెసిషన్. ఏదో ప్రయత్నం చేస్తున్నావు ఈ పాపము చేయకుండా ఉండేదానికి. సో అన్యుల గురించి చెప్తున్న మాట అది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారా? బహుశా ఒక వారం ఉంటారు, ఒక నెల లేదా 2 నెలలు ఉంటారేమో బహుశా. అంతకు మించి మళ్ళీ అగైన్ దే గో బ్యాక్ టు సేమ్ ఓల్డ్ కండిషన్. కాబట్టి రక్షించబడినటువంటి మనము పాపము చెయ్యాలని అనిపించదు. నో, ఐ వాంటెడ్ టు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నాకు ఇష్టం ఉంది. అయితే చేయలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. చూడకూడనివి చూస్తూ ఉన్నాం, చెయ్యకూడనివి చేస్తున్నాం, వినకూడనివి వింటున్నాం, మాట్లాడుతున్నాం, ఉండకూడని ప్రదేశంలో ఉంటున్నాం, వెళ్ళకూడదు అనుకుంటున్నాం కానీ వెళ్తున్నాం. ఇది నీకున్న పోరాటం కాదు, పౌలుకు కూడా ఇదే పోరాటం ఉంది. అర్థమైందా? సో ఇలాంటి వాటికి దేవుడు ఇచ్చేటువంటి టిప్ ఏంటంటే లవ్, నీతిని ప్రేమించు. ఆటోమేటికలీ you will hate unrighteousness. The Hebrews 9 is the tip God is giving us. తర్వాత పౌలుకున్నటువంటి ఇదే పోరాటం చూడండి. రోమా పత్రిక 7వ అధ్యాయం, రోమన్స్ 7:18 నుంచి చదువు. రోమన్స్ 7:18, రోమా 7:18 నేను చదువుతాను. నాయందు అనగా నా శరీరమందు మరియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. మేలైనది, ఐ వాంటెడ్ టు డూ గుడ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. నాకు మేలైనది, మంచిది, పరిశుద్ధంగా జీవించాలనే కోరిక నాలో కలుగుతున్నది కానీ దానిని చేయుట లేదు, నాకు వీలు కావటం లేదు. పైపెచ్చు ఇంకా ఏమంటున్నాడు 19వ వచనంలో, నేను చెయ్యాలనుకునేటువంటి మేలు చెయ్యకూడదు అనుకునేటువంటి కీడును చేస్తున్నాను. అయ్యో నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను, అయ్యో ఇది చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. అందుకే ఆయన ఏమంటాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు సాతాను నుండి విడిపించును. కరెక్టేనా నేను చెప్పిన మాట? ఇట్టి మరణమునకు లోనగు సాతాను నుండి నన్ను ఎవడు విడిపిన స్టేట్మెంట్ కరెక్టేనా? బహుశా మీరు సరిగా చదివారో లేదో. మరణమునకు లోనగు సాతాను నుంచేనా? కాదు, శరీరము నుండి కదా. కాబట్టి దిస్ ఫ్లెష్ ఈజ్ మోర్ డేంజరస్. ఈ శరీరం మనల్ని లాగేసేది, ఈ శరీరం పాడు చేసేది, ఈ శరీరము మనలను ఈడ్చుకొని వెళ్ళేది. అందుకే ఈ శరీరానికి చచ్చిపోవాలి అంటున్నారు. కాబట్టి ఎవడు విడిపించును? కాబట్టి డై టు ఓల్డ్ లైఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయితే ఎట్లా నువ్వు టెంప్టేషన్ ని జయించగలవు? ప్రేమించడం ద్వారా. దుర్నీతిని ఆటోమేటిక్ గా ద్వేషిస్తా. లేదు, నువ్వు నీతిని ప్రేమించకుండా దుర్నీతిని ద్వేషిస్తానన్నావు అనుకో. ఇప్పుడు దుర్నీతిని ద్వేషించడం అంటే నువ్వు సినిమాలకు వెళ్ళట్లేదు, నువ్వు ఇన్ని రోజులు వెళ్తున్నావు, సో ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా జీవించాలని నువ్వేం చేస్తున్నావు అంటే, అన్న నేను ఈ రోజు నుంచి సినిమాలు చూడను, అన్న ఈ రోజు నుంచి వేస్ట్ వీడియోస్ చూడను, అన్న ఈ రోజు నుంచి చెడ్డ పుస్తకాలు చదవను అంటున్నావు. సరే చదవవు. ఇప్పుడు వీటి
వాళ్ళ మిగిలిన సమయం అందిస్తున్నావు, యూ విల్ బికమ్ ఐడిల్ కదా. అప్పుడు ఏమైపోతావు, వీటన్నిటి సమయం అంతా నీకు మిగిలిపోతుంది. మిగిలినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, ఐడిల్ మైండ్, వాట్ డెవిల్స్ వర్క్ షాప్ అంట. ఇంగ్లీష్ లో ఒక ఇడియం ఉంది, ఏమని, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంట. మంచిదే, నీ తీర్మానం మంచిదే, నువ్వు ద్వేషించింది మంచిదే, చేసినవన్నీ మంచివే. చెడ్డ వీడియోలు చూడకపోవడం మంచిది, చెడ్డ సంగతులు వినకపోవడం మంచిది, చెడ్డ సంగతులు చదవకపోవడం మంచిది, సినిమాకు వెళ్ళకపోవడం అన్నీ మంచివే. బట్ వీటి సమయాన్ని మిగిలి చేసావు. అప్పుడు నువ్వు ఏమైపోతున్నావు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నప్పుడు సాతాను నిన్ను దాడి చేస్తాడు. ఖాళీగా ఉండేసరికి సాతాను నిన్ను దాడి చేస్తాడు. సో ఏం చేస్తావు, అగైన్ యూ విల్ గో బ్యాక్. ఏం చేయాలని, అగైన్ యూ విల్ గో బ్యాక్. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళా ఏదో ఒక పాపమును చేయటానికి ప్రయత్నం చేస్తాం. సో ఫిల్ విత్ రైచియస్నెస్, లవింగ్ రైచియస్నెస్, నీతిని ప్రేమించడంలో ఆక్యుపై అయ్యావనుకో, దానికి టైం, అప్పుడు ఆటోమేటికలీ దట్ విల్ ఫేడ్ అవే. అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఈనాడు మనకున్న టెంప్టేషన్ లో ద బెస్ట్ టెంప్టేషన్ చేసి చెప్పొచ్చు. ఐ జస్ట్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. ఈనాడు మనకున్నటువంటి టెంప్టేషన్ లో విచ్ ఇస్ ది కామన్ అండ్ టెంప్టేషన్ ఏంటి, మొబైల్. బ్రదర్ మొబైల్. అబ్బా, నా మనసులో మాట చెప్పారు. ఎగ్జాక్ట్లీ, మొబైల్ ఈస్ ది బెస్ట్ టెంప్టేషన్. డూ యూ బిలీవ్ సంథింగ్ ఈస్ రిటన్ అబౌట్ మొబైల్ ఇన్ ద బైబిల్? బైబిల్లో నియర్ టు దట్ మొబైల్ ఒక మాట బైబిల్లో ఉంది. బహుశా ఇది మనం ఎప్పుడైనా గమనించామో లేదో నాకు తెలియదు. చూడండి, గ్రంథం, యోబు గ్రంథం 11వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 11. జోబ్ చాప్టర్ 11, యోబు 11వ అధ్యాయము వర్స్ 14వ వచనం. యోబు 11:14. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఏమనింది అక్కడ, పాపము నీ చేతిలో నుండుట నీవు చూసిన ఎడల. నీ మొబైల్ ఎక్కడుంటది, దూరం పెట్టుకొని చూస్తుంటావా? ఎక్కడ పెట్టుకుంటాం? ఓ, ఇట్ ఈస్ రైట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా, మన చేతులలోనే ఉంటది. ఇప్పుడు పాపము చేయడానికి యూ డోంట్ నీడ్ టు గో టు ఏ పర్టిక్యులర్ రూమ్. నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళాలి అని లేదు, లేదా నువ్వు ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి ఒక చూడాలి అనే అవసరం కూడా లేదు కదా. లేదా నువ్వు పాపము నువ్వు వినటానికి ఎక్కడికైనా వెళ్ళి ఆ చెడ్డ సంగతులు నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్, ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇట్. ప్రపంచము దీంట్లో ఉంది, ప్రపంచము దీంట్లో ఉంది. అది నీ అరచేతిలోకి వచ్చి, దానికి తోడు సాతానుడు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడంటే, మొబైల్ కొనుక్కోవటం ఒకప్పుడు చాలా కష్టము, ఇప్పుడు చాలా ఈజీ చేశాడు అయినా మొబైల్స్ తో కదా. 2000కే బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది, 3000కి 5000కి ఓ ఎన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయా. కాబట్టి ఈ ఫోన్ తో పాటు ఇంకా జియో వచ్చిన తర్వాత డేటా ఫ్రీ అయిపోయింది. సిన్ ఈజ్ కమింగ్ నియరర్ టు అస్. ఎంత దగ్గరకు తీసుకురావాలనో వాడు అంత దగ్గరకు తెస్తున్నాడు. సో ఆటోమేటికల్లీ ఎక్కడో ఉన్న ఫోన్ చేతిలో నీకు తెచ్చి ఎప్పుడు పెడుతున్నాడు. ఈ పాపము నీ చేతిలో ఉన్న చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా అని దేవుని వాక్యం. నీ చేతిలో ఉన్న పాపమును విడిచిపెట్టు. నీ చేతిలోనే ఉంది ఆ పాపము, నీ మొబైల్లోనే ఉంది పాపము. కొంత విచారకరమైన సంగతి అంటే, ఇదే మొబైల్లోనే హోలీ బైబిల్ ఉంటుంది, ఇదే మొబైల్లోనే చెడ్డ సంగతులు కూడా ఉంటారు. ఎంత నీచమైన సంగతి కదా. సో హౌ మచ్ yielding టు టెంప్టేషన్స్, ఎంత
టైంని మనం వేస్ట్ చేస్తున్నాం ఈ మొబైల్ ఫోన్స్ తో. కాబట్టి వీ హ్యావ్ టు బి ఆక్యుపైడ్ విత్ లవింగ్ రైచియస్నెస్. మనము నీతిని ప్రేమించటంలో బాగా నిమగ్నమైపోవాలి. వాక్యమును, ప్రార్థనను, దేవుని మందిరమును, వీటన్నిటిని ఆక్యుపై అయినప్పుడు ఆటోమేటికలీ యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్. దీనికి సమయం ఉండడానికే వాడతాం. అప్పుడు లిమిటెడ్ వాట్సాప్, లిమిటెడ్ ఫేస్బుక్, తర్వాత ఎవ్రీథింగ్ లిమిటెడ్ కాంటాక్ట్స్, లిమిటెడ్ ఫోన్ కాల్స్ లిమిట్ అవుతాయి. ఇంకా ఫోన్ ఎందుకన్నా వేస్ట్ గా అంటారేమో. Satan is misusing us. లేక వాడు అనవసరమైన సంగతులను తెచ్చి మనలను, మన సమయాన్ని వాడు పాడు చేస్తున్నాడు. బికాస్ హీ నోస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం ప్రశస్తత వాడు ఎరిగిన వాడు కాబట్టి, ఎక్కడ నీవు ఫోన్ పక్కన పెట్టేస్తే వాక్యంకి వెళ్తావేమో అని వాడు నీకు డేటా ఫ్రీ ఫోన్ సీప్ చేశాడు. లాక్డౌన్ లో సమయాన్ని కూడా నీకు ఇప్పుడు రెడీగా ఉంది. ఓ యు ఆర్ సో ఫ్రీ నౌ. ఎంత ఫ్రీ ఉన్నా. కొంతమంది నిద్ర సోమరితనం అనేటువంటి పాపము మొబైల్ ఫోన్స్ కంటే కూడా నిలిచేవాళ్ళు కొంతమంది మన యవనస్తుల్లో కదా, అది కూడా ఒక పాపము. దేనినైనా సుఖం ఎక్కువ ఇష్టం పాపం. కాబట్టి యవనస్తులైనటువంటి వారు ఎందుకు ఫలించలేకపోతున్నారంటే we did not die for the life. పాపపు జీవితానికి, పాత జీవితానికి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అప్, మనం వాటిని విడిచిపెట్టకపోతే, వాటికి చచ్చినట్లుగా ఉండకపోతే we cannot be fruitful. జస్ట్ అవుట్లైన్స్ ఇంకా 4 ఉన్నాయి, అవి చెప్పేసి ముగించేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, డైయింగ్ ఫర్ ఓల్డ్ లైఫ్. సెకండ్ థింగ్, జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను, భయపడకండి, వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. యాజ్ ఐ ప్రామిస్డ్ 5:15 I will close. సో సామ్స్ ఫస్ట్ చాప్టర్, కీర్తనల గ్రంథం, కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 1:2 వచనం, అది నేను చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు రాత్రులు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. సో ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ వన్ ఏమో డైయింగ్ ఫర్ ఓల్డ్ లైఫ్. డైయింగ్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది దేవుని వాక్యమును చదువుట ద్వారా సఫలం. అతడు చేయనదంతయు సఫలం. ఫలమిచ్చు చెట్టు, ద ఫ్రూట్ బేరింగ్ కమ్స్ ఫ్రమ్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటి? డైయింగ్ ఫర్ ఓల్డ్ లైఫ్. రెండవది రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మాథ్యూస్ గాస్పెల్, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము క్షమించండి 13వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూస్ 13:23, మత్తయి 23, మత్తయి 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వాడు అట్టివారు సఫలులు. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున నేను. కాబట్టి ఇక్కడ మూడవది ఏంటంటే obeying the word of God or doing the will of God. మూడవది ఏంటి? doing the will of God or obeying the word of God. ఫస్ట్ ఏంటి? dying for old life. రెండవది ఏంటి? reading the word of God. మూడవది doing the will of God. తర్వాత నాలుగవది జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం, John 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నాలుగవది ట్యూనింగ్, అంటే
పెరికివేయుట లేదా కత్తిరించుట. ఫస్ట్ ఏమో డయింగ్, రీడింగ్, డూయింగ్. తర్వాత 4వది ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే ఇప్పుడు ద్రాక్ష వడలు కానీ లేదా గార్డెన్ లో మనం చూస్తే చెట్లని కొంతమంది గార్డెనర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కత్తిరిస్తారు. అనవసరం ఆకులు, అనవసరమైనటువంటి కుళ్ళిపోయిన తీగలు, వాటన్నిటిని పెరికి వేస్తారు. సో దట్ ఈస్ ద 4th వన్. తర్వాత చివరిది ఆఖరిది 5వది, చివరిది 5వ వచనం 15:5. 15వ అధ్యాయము 5వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. వాటి బహుగా ఫలించును అనే దాంట్లో 5వది అబాయిడింగ్. అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండుట. మొదటిదేమో డయింగ్ ఫర్ ఓల్డ్, 2వదేమో రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, 3వది డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్, 4వది అంటే కత్తిరించుట, 5వది ఆఖరిది అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి బహుశా మీరు ధ్యానిస్తే ప్రభు ఫలించటానికి వీటన్నిటి ద్వారా ఈ అనుసరించి ఒకవేళ మనము దాని ప్రకారం పాటిస్తే ఖచ్చితంగా ప్రభు మనకు ఫలవంతమైన జీవితమును మన భౌతికంగా అనుగ్రహిస్తాడు, వస్తురూపకంగా అనుగ్రహిస్తాడు, కెరియర్లు అనుగ్రహిస్తాడు, అంతకంటే ఎక్కువ ఆత్మీయంగా కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు ఆ ఫలవంతమైన జీవితమును జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో వందనములు చెల్లిస్తున్న ఈ విధంగా జూమ్ లో హిందూపూర్ యవనస్తులముగా ప్రభు కొంతమంది కూడి రాగలిగి వారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వగలిగాను. ప్రభా పాటలలోను మీ వాక్యమును ధ్యానించడంలోను మాకు అనుగ్రహించినటువంటి కొద్ది సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఫలించాలనేటువంటి కోరిక మీరు కలిగి ఉన్నారు. మాకు కూడా ఫలించాలనేటువంటి ఆశ ఉంది. ఆత్మీయంగా, భౌతికంగా, ప్రవర్తన, వస్తురూపకంగా, మా కెరియర్ లో అన్ని విషయాల్లో మేము నీ ఆశీర్వాదమును యోసేపు వలె ఫలించాలని కోరుతున్నాం. కానీ ఎంతో పొందలేకపోతున్నాం ప్రభా. దానికి కొన్ని రహస్యాలు నీ వాక్యంలో నుంచి చూడడానికి ప్రయత్నం చేశాం ప్రభా. జాన్ 12:24 లో విస్తారముగా ఫలించాలంటే ప్రభా మేము చచ్చిన స్థితి కలిగి ఉండాలని మాకు చూపించారు. మా పాపపు జీవితానికి, పాపము విషయమై మృతులుగా ఉండాలని మీరు చూపించారు ప్రభా. మేము పాపము చేయటానికి ఎన్నో ఆస్కారములు ఉన్నాయి. మా మొబైల్ ఫోన్ ద్వారా, మా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ద్వారా ప్రభా, సోమరులుగా పడుకోవటం ద్వారా ఈ విధంగా మేము పాపములో, శోధనల్లో పడిపోతూ ఉన్నాం. నీతిని ప్రేమించకపోవటాన్ని బట్టి దుర్నీతిని జరిగిస్తూ ఉన్నాం. అయితే తండ్రి, మీరు వాటన్నిటికీ చనిపోవాలని ప్రభా, మేము చచ్చిన వారముగా ఉండాలని మాకు బయలుపరిచారు ప్రభా. దుర్నీతిని ఆపుకోవడం కాదు కానీ ప్రభా, ఆటోమేటిక్ గా ప్రభా మేము దుర్నీతిని ద్వేషిస్తామని, లేకుండా ఉంటామని మీరు మాకు బయలుపరిచారు. కనుక తండ్రి, నీ వాక్యమును చదవడం ద్వారా ప్రభా, ప్రార్థించడం ద్వారా ఎక్కువ గడిపితే ప్రభా, ఇంకా మొబైల్ చూడటానికి లేదా వ్యర్థమైనవి ఆలోచించకుండా ఉండటానికి, వ్యర్థమైన వారితో మాట్లాడుతూ ఉండటం సమయం సరిపోదు. కనుక తండ్రి, అట్లాంటి ప్రాక్టీసెస్ యవనస్తులముగా మేము ఈ లాక్డౌన్ పీరియడ్ లో శ్రేష్టమైన ఈ సమయాన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుచున్నా. నిర్లక్ష్యంగా, సోమరిగా ప్రభా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. వ్యర్థమైన ఆలోచనలు నాకు మమ్మను మీరే ప్రభా మా చుట్టూ కంచె వేయమని కోరుచున్నా తండ్రి. ఈ మాటలన్నీ కూడా యవనస్తుల హృదయాల్లో భద్రపరచు ప్రభా. మిగిలినటువంటి 4 సంగతులను కూడా తలపోసుకోవడానికి సహాయం చేయండి. వాటి విషయంలో ధ్యానించి హౌ కెన్ ఐ బి ఫ్రూట్ఫుల్ అనేటువంటి ప్రభా తండ్రి ప్రభా ఇంకనూ ధ్యానించి ప్రభా తండ్రి నిజమైన ఫలవంతమైన జీవితమును జీవించటకు వారికి సహాయం చేయమని కోరుచున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్క యవనస్తుని బట్టి వందనాలు తండ్రి.
శత్రువు ఈ వాక్యం ఎత్తుకొని పోకుండా మీరు ముద్రించమని కోరుచు మా సమయమును దీవించినందుకు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రము. మీ యొక్క వాక్యము పాటలు విని మీరెంతో ఆనందించారని నమ్ముతున్నాం. ఈ యొక్క పరిచయం కొనసాగినట్లు దయచేసి ప్రార్థించండి. తర్వాత మీరు వ్యక్తిగతంగా మీరు వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అనేది మీరు నేర్చుకున్నట్టు ద్వారా ఇంకా అధికంగా ప్రభుకు సమీపంగా జీవించటకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనం ప్రార్థన చేసుకుంటాం. నమ్మకమైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశం ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకు నామన హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం కృతజ్ఞత ఆరాధన అర్పించుకుంటున్నాం. ప్రార్థించిన రీతిగా మీ యొక్క దాసుని బలపరిచి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యవన బిడ్డలందరినీ మీరు బలపరిచారు నమ్ముచు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. కురింగిన వారిని మీరు లేవనెత్తారు, దుఃఖంలో ఉన్నవారిని మీరు ఓదార్చారు ప్రభా. మరి ఆయా సమస్యలు కూడా వెళ్తున్న వారిని ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా ఆదరించి ఓదార్చి కాపాడి భద్రపరిచారు. మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడిగా మీరు మాకుండి మమ్మల్ని నడుపుతున్న ప్రేమంతటి బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుపాప వల్ల మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న మీ ప్రేమంతటికే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించండి, సాయం చేయండి. ఈ సమయంలో ప్రభావ మరి బెతస్థలు ఉన్న జోషి, వోనిక మరి కుమార్తె ప్రభా జాస్పర్ జోస్లిన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాసం మీ చిత్తమైతే 27వ తారీఖున ప్రభా కంటి పరీక్ష కొరకు వెళ్తుండగా మీ సహాయం తెచ్చండి. డాక్టర్స్, నర్సెస్కి మీ త్వరలో జ్ఞానం తెచ్చండి ప్రభా. మంచి ప్రభా మరి ట్రీట్మెంట్ ఇవ్వగలటో కృప చూపించండి. తిరిగి సోదరి సువర్ణమ్మ గారిని జ్ఞాపం చేస్తుంటున్నాం. సబ్స్టేషన్లో ఉంటుండగా మీ దాసరాలు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేసిగా కోరుచున్నాం. ఈ రీతిగా సోదరు ఆయుల సిస్టర్కి ఇచ్చిన ప్రభా ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి సోదరు పవన్ కూడా మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి నాయన 16వ తారీఖున ప్రభా మరి సహోదరు విక్టర్ డేవిడ్ గారి సత్యపతి సహోదరి మరి నాయన నిజమతి భూస్థాపనలో మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని సంఘమును కుటుంబాన్ని మీద ఆదరించి కాపాడి భద్రపరచవలసిందిగా కోర్చు. సమస్త ఆదరణల కర్తమైన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నాయన మరి సహోదరి దోర్కా, సహోదరి డేవిడ్ గారు మీరు మహిమలకు హెచ్చించారు ప్రభా. మరి ఎబ్నేజర్ కొరకు, విక్టర్ పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నిత్యమైన ఆదరణను దయచేసి కాపాడి భద్రపరచండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా తండ్రి కుమారుల జాలి పడినట్లుగా మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రపంచమంతటా ఈ యొక్క ప్రభా కరోనా చేత బాధపరిచిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోర్చు. మా యవన బిడ్డలందరినీ అమూల్యమైన జీవితంలో మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కోర్చు. మీ యొక్క ఘనమైన నామని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకన చెందిన విశ్వాసాలకు తోడైండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. వందనం.